గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను దుర్గా. ఈ రోజు అంటే మార్చి 19వ తేదీన గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూసేద్దాం. ఈ రోజు 24 క్యారెట్ల గోల్డ్ రేట్ వచ్చేసి 1 గ్రామ్ కోసం 6,633 రూపాయలు ఉందండి. నిన్న 6,587 రూపాయలు ఉంది. సో కాస్త పెరిగిందనే చెప్పుకోవాలి. 1 గ్రామ్ కోసం 46 రూపాయలు అయితే పెరగటం జరిగింది. మనం గత 2-3 రోజుల నుంచి అబ్జర్వ్ చేస్తే కాస్త గోల్డ్ రేట్ తగ్గింది. నిన్న కాస్త ఎక్కువగానే తగ్గిందని కూడా మనం చెప్పుకున్నాము. ఇప్పుడు కంపేర్ చేస్తే నిన్న ఎంతైతే తగ్గిందో దానికన్నా ఆల్మోస్ట్ డబల్ రేట్ అయితే పెరగటం జరిగిందనమాట. సో ఈరోజు కొంచెం గోల్డ్ రేట్ భారీగానే పెరిగిందని చెప్పుకోవచ్చు మనం. సో 1 గ్రామ్కి 46 రూపాయల వరకు అయితే పెరగటం జరిగిందండి 24 క్యారెట్స్ గోల్డ్. అలాగే 8 గ్రామ్స్ అబ్జర్వ్ చేస్తే ఈరోజు 53,064 రూపాయలు ఉంది. సో నిన్న 52,696 రూపాయలు ఉంది. 8 గ్రామ్స్ కోసం మనకి 368 రూపాయల వరకు అయితే ఇంక్రీజ్ అవ్వటం జరిగిందనమాట గోల్డ్ ప్రైస్. అలాగే 10 గ్రామ్స్ 24 క్యారెట్స్ గోల్డ్, 10 గ్రామ్స్ అంటే 1 తులం. సో ఆ ప్రైస్ వచ్చేసి ఈరోజు 66,330 రూపాయలు ఉంది. నిన్న 65,870 రూపాయలు ఉంది. సో 1 తులంకి 460 రూపాయల వరకు అయితే పెరగటం జరిగింది 24 క్యారెట్స్ ప్యూర్ గోల్డ్కి అనమాట. అలాగే 100 గ్రామ్స్ 1 బిస్కెట్ అంటే 10 తులాస్ గోల్డ్ రేట్ వచ్చేసి 24 క్యారెట్స్లో ఈరోజు 6,63,300 ఉంది. నిన్న 6,58,700 రూపాయలు ఉందండి. సో ప్యూర్ గోల్డ్కి ఒక్క బిస్కెట్కి 4,600 రూపాయల వరకు అయితే పెరగటం జరిగింది. ఈరోజు మనం నిన్నటితో కంపేర్ చేసినట్లయితే ఈరోజు 4,600 రూపాయల వరకు అయితే గోల్డ్ రేట్ ఇంక్రీజ్ అవ్వటం జరిగిందనమాట. సో అలాగే 22 క్యారెట్స్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే రెగ్యులర్ ఆర్నమెంట్ గోల్డ్ ఇది. సో మనం ఎక్కువగా ఇది చూసుకుంటాం కాబట్టి దీని రేట్ కూడా ఒకసారి చూసేసుకుందాం. సో 1 గ్రామ్ 22 క్యారెట్స్ గోల్డ్ రేట్ వచ్చేసి ఈరోజు 6,080 రూపాయలు ఉంది. సో నిన్న 6,038 రూపాయలు ఉంది. గోల్డ్ రేట్ పెరిగింది కాబట్టి 1 గ్రామ్ కోసం 22 క్యారెట్స్ గోల్డ్ రేట్ ఎలా ఉందంటే 42 రూపీస్ వరకు ఇంక్రీజ్ అవ్వటం జరిగింది మనం నిన్నటితో కంపేర్ చేసినట్లయితే. సో అలాగే 8 గ్రామ్స్ కోసం 48,640 రూపాయలు అవుతుందండి. అదే నిన్న 48,304 రూపాయలు ఉంది. సో ఇంక్రీజ్ వచ్చేసి 336 రూపాయలు 8 గ్రాముల కోసం అయితే ఇంక్రీజ్ అయిందనమాట. అలాగే 10 గ్రామ్స్ 1 తులం రెగ్యులర్గా మనం ఫాలో అయ్యేది ఆర్నమెంట్కి యూస్ చేసేది 1 తులం 22 క్యారెట్స్ గోల్డ్ని ఎక్కువ అబ్జర్వ్ చేస్తాం కాబట్టి సో దాని ప్రైస్ వచ్చేసి ఈరోజు 60,800 రూపాయలు ఉంది. నిన్న 60,380 రూపాయలు ఉంది. సో 22 క్యారెట్స్ ఆర్నమెంట్ గోల్డ్కి 1 తులం కోసం 420 రూపాయల వరకు అయితే పెరగటం జరిగిందనమాట. అలాగే ఒక 100 గ్రామ్స్కి అంటే ఒక బిస్కెట్కి చూసుకున్నట్లయితే మనం 6,08,000 రూపాయల వరకు ఉంది ఈరోజు. నిన్న 6,03,800 రూపాయలు ఉంది. సో 4,200 రూపాయల వరకు 22 క్యారెట్స్ ఒక్క బిస్కెట్ రేట్ అయితే ఇంక్రీజ్ అవ్వటం జరిగిందనమాట. సో అలాగే 18 క్యారెట్స్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే మనం 18 క్యారెట్స్ వచ్చేసి 1 గ్రామ్ కోసం ఈరోజు 4,974 రూపాయలు ఉంది. నిన్న చూస్తే మనం 4,940 రూపాయలు ఉంది. సో 1 గ్రామ్ కోసం 34 రూపాయలు అయితే పెరగటం జరిగిందండి 18 క్యారెట్స్ గోల్డ్లో. అలాగే 8 గ్రామ్స్ అబ్జర్వ్ చేస్తే ఈరోజు 39,792 రూపాయలు ఉంది. నిన్న 39,520 రూపాయలు ఉంది. సో 272 రూపాయలు పెరిగింది 8 గ్రామ్స్ కోసం. అలాగే 10 గ్రామ్స్ 1 తులం 18 క్యారెట్స్ గోల్డ్ రేట్ వచ్చేసి ఈరోజు 49,740 రూపాయలు ఉంది. నిన్న 49,400 రూపాయలు ఉంది. సో 1 తులం 18 క్యారెట్స్ కోసం 340 రూపాయల వరకు అయితే ఇంక్రీజ్ అవ్వటం జరిగిందనమాట. 100 గ్రామ్స్ వచ్చేసి ఒక బిస్కెట్ రేట్ వచ్చేసి 4,97,400 రూపాయలు ఉందండి ఈరోజు. నిన్న 4,94,000 రూపాయలు ఉంది. సో 3,400 రూపాయలు ఒక్క బిస్కెట్ 18 క్యారెట్స్ కోసం అయితే గోల్డ్ కోసం అయితే 3,400 రూపాయల వరకు మనకి ఇంక్రీజ్ అవ్వటం జరిగిందనమాట. అంటే మనం అబ్జర్వ్ చేస్తే కరెక్ట్గా మార్చి వచ్చిన దగ్గర నుంచి పెరుగుతూనే ఉంది. కొత్త ఆర్థిక సంవత్సరం అలాగే డిమాండ్ ఉంది, పెళ్ళిళ్ళు ఉన్నాయి కాబట్టి పెరుగుతూనే ఉంది. కాస్త ఒక 2-3 రోజుల నుంచి లేదు ఒక 2-3 సార్లు అయితే కాస్త తగ్గుముఖం పట్టింది. నిన్న కాస్త ఎక్కువగానే తగ్గిందని మనం కూడా చెప్పుకున్నాం. మనం నిన్న ఇచ్చిన ఛానల్లో మనం ఇచ్చిన రివ్యూలో నిన్న కూడా చెప్పుకున్నాము. కాస్త గోల్డ్ రేట్ తగ్గింది, కొంచెం భారీగానే తగ్గడం వల్ల కొనే ఛాన్సే బాగుంది ఇప్పుడు సదవకాశం అని. సో ఈరోజు ఏమో చాలా ఎక్కువగా పెరిగింది, ఇంచుమించు 4,000 పైన గోల్డ్ రేట్ ఇంక్రీజ్ అవ్వడం జరిగిందనమాట ఒక బిస్కెట్ కోసము. సో
కాస్త డిమాండ్ పెరగడంతో గోల్డ్ రేట్ కూడా పెరిగింది. సో ఈ రోజు రేట్స్ అయితే ఇలా ఉన్నాయండి. థ్యాంక్ యూ సో మచ్.